సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకోవడం జరిగిందని మిట్టపల్లి భూబాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించకుండానే తమ భూములను సుడా కోసం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి సుడా వెంచర్లో ఓ భూబాధిత కుటుంబం గుడిసె వేసుకుని వంట వార్పు చేసుకుని నిరసన తెలిపారు. ఇందిరమ్మ హయాంలో మా తాతలకు భూములను కేటాయిస్తే ఆ భూమిలోనే మేము వ్యవసాయం చేసుకోవడం జరిగిందని అఖిల్ తెలిపారు. తమ భూమిలోనే 800 గజాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. సంబంధిత అధికారులు తమకు న్యాయం చేసేంత వరకు పోరాడతామన్నారు. అంజయ్య గారి పేరు మీద గత ఇందిరమ్మ కాలంలో 1980s ఒక తాతగారి పేరు మీద ఎకరం ల్యాండ్ సీలింగ్ కింద ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మన తాత అయిన వడ్లకొండ అంజయ్య 1996లో చనిపోయారు. 96లో చనిపోతే 2005లో దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు గత రాజకీయ నాయకులు. 2014 దాకా మా తాత పేరు మీద వచ్చింది. ఇప్పటికీ కూడా మేము ఇందులో సాగు చేసుకుంటూ వర్షపు నీరుకి సాగు అయ్యే పంటలు పండించుకుంటూ ఉన్నాం. సూడా వాళ్ళు ఈ ల్యాండ్ ఎంఆర్ఓ మాకు అప్పచెప్పారని చెప్పి వచ్చినప్పుడు కూడా మేము ధర్నాలు చేస్తే పోలీస్ పహారాతోటి మమ్మల్ని పక్క నెట్టివేయడం జరిగింది. అప్పుడు గత సూడా చైర్మన్ మాకు 800 గజాలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చి కూడా ఇట్లా జరుగుతుంది తిరుగుతూనే ఉన్నాం, కానీ పని కాలేదు. ఇప్పుడు మా తాతగారికి ఇందిరమాయంలో ఇచ్చిన ల్యాండ్ కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్లో అయినా మాకు ఏమైనా నష్టపరిహారం ఇస్తారేమో అని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం. అయినప్పుడు ఇప్పుడన్నా న్యాయం జరగాలి. ఇది కూడా ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అసైన్ భూమి కింద ఇచ్చారు మాకు. అప్పుడు ఇచ్చినప్పుడు మా తాత పేరు మీద ఇచ్చారు. మా తాత పేరు మీద ఇచ్చినప్పుడు మా తాత 1996లో చనిపోయాడు. 96లో చనిపోయిన తర్వాత ఏమైందంటే మా తాత డెత్ సర్టిఫికేట్ కూడా మొన్న 2016లో తీసినాము. 2012లోనే ఏం చేసారు, భూమార్పిడి చేసారు అక్రమంగా. 5 కూడా జరిగింది ఇలా. దాని కారణంగా చూపించి కూడా ఈ సుడా వాళ్ళు నష్టపరిహారం ఇవ్వకుండా జరుగుతుంది.